హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టైల్. టుడే కుకింగ్ స్టైల్. లెట్స్ కుక్ అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పర్ఫెక్ట్ కొలతలతో బూందీ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. లడ్డు టేస్టీ అండ్ సాఫ్ట్గా ఉండేలా, అందరికీ అర్థమయ్యేలా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం జల్లించి పెట్టుకున్న కేజీ శనగపిండి, అంటే ఇక్కడ 2 కప్పులు శనగపిండి వస్తుంది. ఇలా 2 కప్పుల శనగపిండిని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకుంటూ దోసపిండి బ్యాటర్ కన్నా ఇంకా కొంచెం సాఫ్ట్గా ఉండేలా పిండి మొత్తాన్ని ఉండలు లేకుండా కలుపుకోవాలి. జల్లించడం వల్ల ఉండలు తక్కువగా వస్తాయి. ఇలా పిండి మొత్తాన్ని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా సాఫ్ట్గా ఉండేలా పిండిని కలుపుకోవాలి. ఇలా కలిపితేనే మనకు బూందీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఆయిల్ బాగా హీట్ కావాలి. అలా హీట్ అయితేనే ఇలా వేయగానే పైకి వస్తుంది బూందీ. ఈ బూందీ వేయడానికి చిల్లుల గరిటెతో పిండి కొంచెం ఆయిల్కి సరిపడా వేసి ఇలా లైట్గా పైన గరిటెతో తిప్పుకోవాలి. బూందీని పూర్తిగా కాలనివ్వకూడదు. ఇలా లైట్ గోధుమ కలర్లో, అంటే లైట్ గోల్డ్ కలర్లో వచ్చాక బూందీని తీసి ఒక డబ్బాలో వేసి మూత పెట్టుకోవాలి. బూందీ సాఫ్ట్గా ఉంటుంది, లేదంటే గట్టి పడుతుంది. ఇలా ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇలా పిండి మొత్తాన్ని చేయాలి. బూందీ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు సాఫ్ట్గా ఉండేలా బూందీ మొత్తాన్ని తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం పిండి మెజర్ చేసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల చక్కెర, 2 కప్పుల పిండికి 2 కప్పుల చక్కెర వేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు అదే కప్పుతో 1 కప్పు వాటర్ యాడ్ చేయాలి. 1 కప్పు బావైనా యాడ్ చేయవచ్చు. ఇలా చక్కెర మొత్తం వాటర్లో కరిగేలా కలిపి పాకం ముదురు తీగ పాకం వచ్చేలా ఇలా చూసుకోవాలి. ఆ తర్వాత ఇందులో తగినంత యాలకుల పొడి, నెయ్యి వేసి పాకం మొత్తం కలిసేలా ఇలా బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బూందీని ఈ పాకంలో వేస్తూ బాగా కలుపుకోవాలి. పాకం మొత్తం కలిసేలా ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొత్తగా చేసేవాళ్ళు ఇలా చేయండి, లడ్డు పర్ఫెక్ట్గా వస్తుంది. కొంచెం బూందీని ఇలా మిక్సీలో బర్రకగా, సాఫ్ట్గా కాకుండా లైట్గా అలా మిక్సీ పట్టండి. ఇది మొత్తాన్ని ఇందులో వేసి బాగా కలపాలి. అలాగే కిస్మిస్, బాదం పప్పు కూడా నెయ్యిలో లైట్గా వేయించి ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బూందీ మనకు చేతులకు పట్టుకుంటే వీలుగా ఉండేంత వేడి ఉన్నప్పుడు మన చేయికి నెయ్యిని అప్లై చేసుకొని ఇలా బూందీని లడ్డు చుట్టుకుంటే ఎంతో పర్ఫెక్ట్, సాఫ్ట్ అండ్ టేస్టీ లడ్డు రెడీ. ఇలా బూందీ మొత్తాన్ని లడ్డూలా చేసుకోవాలి. ఇందులో మనం ఫుడ్ కలర్స్ కానీ కెమికల్స్ కానీ ఏం యాడ్ చేయకుండా చేసుకున్నాం. లేట్ చేయకుండా మీరు కూడా స్టార్ట్ చేయండి టేస్టీ లడ్డు. అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.